హరీష్ రావు తర్వాత, కేటీఆర్ తర్వాత, కేసీఆర్ తర్వాత ఎవరైనా అరెస్ట్ కావాలన్నా తెలంగాణ రాష్ట్రంలో అంటే అది మాజీ మంత్రి ఈటెల రాజేందర్ మాత్రమే. కేసీఆర్ కుటుంబంలో పాపాల్లో కూడా ఈటెల రాజేందర్ పాత్ర ఉంది, ఆయన భాగం కూడా ఉంది. ఆయన ముసి నవ్వులు, ఆ చిన్నగా క్యారెక్టర్ వేసుకుని కామెడీ వేసుకుని మాత్రాన బ్రహ్మానందం క్యారెక్టర్ తీసుకున్నటువంటి ఈటెల రాజేందర్ గారు ఆయన లోపల అమరీష్ పూర్ లాంటి ఒక విలన్గా ఉన్నాడు. ఈటెల రాజేందర్ గారి యొక్క క్యారెక్టర్లో బ్రహ్మానందం నటుడుగా ఉన్నాడు. అదేవిధంగా అమరీష్ పూర్ లాంటి ఒక విలన్ కూడా ఉంది. అది మీకు కనపడదు. బీఆర్ఎస్ పార్టీలో కోట్లు కుమ్మగొట్టి ప్రజల సొమ్ములు దాచుకొని స్థలాన్ని దోపిడీ చేసి బీజేపీలో పడిన తర్వాత మాత్రాన ఈటెల రాజేందర్ గారి పాపాలు తగ్గిపోవు, కరిగిపోవు. మీరు చేసిన పాపాలకు శిక్ష పడాల్సిందే. కల్వకుంట్ల కుటుంబంలో కూడా వారి పాపాల్లో కూడా ఈటెల పాత్ర ఉంది. కాబట్టి 100% ఇస్తాం. వినండి, అంటే ఆర్థిక మంత్రిగా ఆయన పనిచేసినాడు ఈటెల రాజేందర్ గారు 2014 సంవత్సరం నుంచి 18 వరకు. ఆయన పాత్ర ఎంతవరకు ఉండే ఒక మంత్రిగా? అప్పుడేమంటుండే, ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు ఎవరు అంటే ఈటెల అంటుండే. నంబర్ 2 అనే ముద్ర ఉండే. నంబర్ 2 పార్టీలో ఉండనా, కమిషన్ తీసుకోవడంలో ఉండనా, కాంట్రాక్ట్లను ఇచ్చే విధంగా ఉండనా, అది తెలియాలి కదా ఇప్పుడు కూడా మనకు. ఈటెల రాజేందర్ గారు ఎప్పుడైతే ఆర్థిక మంత్రి అయ్యారో ఆ తర్వాత ఆయన అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ అనేది ఏ విధంగా పెరిగింది, ఆయన ఆస్తులు ఏ విధంగా పెరిగినాయి, ఏ విధంగా దుబ్బాక ఎలక్షన్స్లో మన హుజరాబాద్ ఎలక్షన్స్లో ఎన్ని వందల కోట్లు ఖర్చు చేసిన ఎలక్షన్ల టైంలో ఈటెల గారు, ఆ డబ్బు ఎక్కడిది, ఏ విధంగా మల్కాజ్గిరి పార్లమెంట్ ఎట్లా గెలిచినాడు, ఆ డబ్బు ఎక్కడిది, ఎంత అప్పుడు ఆర్థిక మంత్రి చేసిన అప్పుడే కదా. కమిషన్ లేకుండా ఎవరన్నా పనిచేస్తుందంటే ఈటెల రాజేందర్ మాత్రమే. కమిషన్ కోసము ఆ తర్వాత కంటిన్యూ చేసింది హరీష్ రావు. ఈ ఇద్దరు దొంగలు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊళ్ళో పడేసినారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తర్వాత ఆర్థిక మంత్రి పాత్ర చాలా పెద్ద పాత్ర. 2014 నుంచి 23 వరకు ఒక నరకాసురుడు, ఒక రావణాసురుడు, హరీష్ రావు, ఈటెల. అట్లే ఇప్పుడు ప్రతాప్ గారు ఏ సమయంలో స్పందించాలో ఆ సమయం స్పందిస్తూ ఉంటాం. సమయం తగ్గట్టు వ్యవహారం ఉంటుంది. ఈటెల రాజేందర్ లాంటి నాయకుడు ఇట్లా అబద్ధాలు మాట్లాడితే, నేను చాలా మంచి వ్యక్తుని, తెలంగాణ రాష్ట్రంలో నాలాగే మంచివాడు ఎవడు లేడు, నేను మాట్లాడే ప్రతి మాట నిజం, నా పలుకులన్నీ సత్య పలుకులే అని మాట్లాడే ఈటెల రాజేందర్ గారు నిన్న టీవీ ముందు కూర్చొని తన అద్భుత నటనని, తన హావభావాలని, తన నటన నైపుణ్యాన్ని, తన రచయిత యొక్క వ్యవహారాన్ని మంచిగా పండించిండు. 2014 సంవత్సరంలో అప్పుడు నువ్వేం చేసినావు? పచ్చకామలున్న ప్రతి వ్యక్తిని అటవుస్తున్నావు. కామలున్న వ్యక్తి 2014 సంవత్సరంలో నువ్వు కమిషన్లు తీసుకొని నీలాగంతా పనిచేస్తా అనుకుంటారా? కాంగ్రెస్ పార్టీ చెప్తున్నాం, ఎప్పుడు స్కీమ్ల పార్టీ తప్ప ఎప్పుడు కూడా మేము ప్రజల్ని ఇబ్బంది పడి ఏ పని చేయము.
రాజీ రంపన పెట్టి 2014 నుంచి 23 దాకా ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్లో పార్టీలో ఉండి కోట్లు కుమ్మగొట్టి బీజేపీ అయిన ఈటెల రాజేందర్ గారు సమాధానం చెప్పండి. మీరు మీలాంటి నాయకులు ఇట్లా అబద్ధాలు మాట్లాడితే నాకు 40 ఏళ్ళ చరిత్ర ఉంది రాజకీయంలో అంటారు. 40 ఏళ్ళ పాపాలు కూడా ఉన్నాయి మీకు రాజకీయంలో. మీలాంటి అబద్ధాల కోరు ఎన్ని మాట్లాడినా కూడా ఎప్పుడైతే మీరు బీజేపీకి వెళ్ళినారో అప్పుడే తెలంగాణ రాష్ట్రం